జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. 5 పాసురాలు ఒక జత అనుకుంటే ఐందుం అరియాద మానిడరై వయ్యం సుమప్పదం వంబు. 6 ఉన్నటువంటి పాసురములు తిరుప్పావై అని చెప్తారు మన పెద్దలు. ఒక్కొక్క 5 పాసురాలు ఒక్కొక్క కేటగిరీగా అనిపిస్తాయన్నమాట అర్థం ప్రకారంగా చూస్తే. అందుకని ఇప్పుడు మనం 5వ పాసురంలోకి వచ్చాము అంటే ఈ వ్రతంలోని ఒక భాగాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. మొత్తం 6 భాగాలైతే ఒక భాగం పూర్తయిపోతుంది అనమాట ఇవాళ. అంటే ఇప్పటిదాకా మొదటి పాసురంలో పరస్వరూపము, 2వ పాసురంలో వ్యూహ స్వరూపము, 3లో విభవము, 4వ పాసురంలో అంతర్యామి, 5వ పాసురంలో అర్చాస్వరూపంగా ఆరాధన విధానము, లక్షణాలు, పాడటము, స్మరించడము ఇవన్నీ జరుగుతున్నాయి. అర్చా స్వరూపం అంటే ఒక విగ్రహాన్ని మనం ఎలా పూజ చేస్తాము అది. అంతర్యామి అంటే మన లోపల ఉండేది. ఇది 4వ పాసురంలో చెప్పారు అంతర్యామిది. ఇప్పుడు ఈ 5వ పాసురంలో ఏం చెప్పారో చూద్దాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை கிடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவானின்றனவும் தீயினில் தூசாகும் செப்பு ఏలోరెంబావాయ్. మాయనై మన్ను వడమదురై మైందనై. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వాడు స్వామి. ఎక్కడుంటాడండి అంటే ఎప్పుడు చూడు అగో ఆ మధుర బృందావనం ఉంది కదండి, ఉత్తర మధుర. ఇక్కడేమో ఇదేమో దక్షిణ మధుర, ఇది మధుర మీనాక్షి, అదేమో ఉత్తర మధుర. అక్కడ ఎప్పుడు చూడు ఆ యమున దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక్కొక్క నది దగ్గర ఒక్కొక్కటి పడుతుంటది. కొన్ని చోట్ల ఆల్చిప్పలు పడతాయి, కొన్ని చోట్ల శంఖాలు పడుతుంటాయి, కొన్ని చోట్ల చేపలు ఎక్కువ పడుతుంటాయి, ఇట్లా రకరకాలుగా. ఇక్కడ ఆడపిల్లలు పడేరేవంట, పొద్దు స్నానం అక్కడే తిరుగుతుంటాడంట మనోడు. అది చెప్తున్నారు. తూయ పెరునీర్ యమునై తురైవనై. ఎంత గొప్ప నదండి అది. ఎంత చక్కగా స్వామికి ఇబ్బంది కలుగుతుంటే కంసుడి నుంచి అలాగా బాట ఇచ్చేసేసిందనమాట వెళ్ళడానికి. ఎంత గొప్ప నది కదా. ఇలాంటి ఈ నందవ్రజంలో ఎలాంటి వాళ్ళం మేమంతా కూడా కుడి ఎడమలు తెలియనటువంటి పసివాళ్ళం. ఇలాంటి ఈ నందవ్రజంలో ఒక మణిదీపంలాగా ఆయన వెలుగుతూ ఇక్కడ ఉన్నారు. ఇటువంటి అమ్మ యొక్క గర్భాన్ని తాయై కిడల్ విళక్కం செய்த దామోదరనే, ఆ తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేశాడు. ఆమె చేతితోటి ఒక గోప వనితతోటి తాళ్ల పెట్టేసి కట్టించుకున్నాడు. ఈ సృష్టిని నడిపించేటటువంటి జగత్కారకుడైనటువంటి ఆయన తాళ్ల పెట్టి బంధింపబడ్డాడు. ఏంటా తాడు తెలుసు మీకు, భక్తి అనేటటువంటి తాడనమాట. తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొజుదు. మాకే జ్ఞానం ఉందా, పాడుందా? మేము ఊరికే మంచిగా పరిశుద్ధంగా వచ్చాం, ప్రేమతో వచ్చాం, అంతవరకే. కానీ పూలు ఎలా పెట్టాలి కదండి, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. మామూలుగా పువ్వు పెట్టాలంటే ఎలా పెడతామండి మనం? ఇలా ఉందనుకోండి, ఓం ప్రకృత్యై నమః. మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళా పుష్పాన్ని ఇక్కడ పెట్టుకొని అందులోని మన ప్రేమని ఇందులో భావాన్ని నింపి ఓం వికృత్యై నమః అలా చదవాలి. ఎప్పుడు భగవంతుడికి ఇచ్చేటప్పుడు ఇలా సమర్పించాలి, ఇలా ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం అంటే మనం ఇచ్చేవాళ్ళం, మన చెయ్యి పైన ఉండకూడదు. ఎప్పుడు కూడా భగవంతుడికి ఇక్కడ ఉండేటటువంటి భావాన్ని ఈ పుష్పంలో నింపి ఇలా ఇవ్వాలి.
మేం గొల్లోళ్ళం, మాకు ఇవన్నీ తెలుసా ఏంటి? మేము ఊరికే ఇట్లా వేస్తుంటాం. తూమలర్ తూవి తొజుదు విసిరి విసిరి వేస్తాం పుష్పాలని. వాయినాల్ పాడి మన తినాల్సిందిక్క నోటితో పాడుతుంటాం, మనసులో అనుకుంటుంటాం. స్వామి అంటే ఇష్టం అంతే, కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ జ్ఞానాలు, ఈ వేదాలు, ఈ సంస్కృతాలు ఇవన్నీ మాకేం తెలియవు. పోయ పిజయం పుగుదరువానిన్ వెనవం తీనిల్ తూసాగుం చెప్పు. పోయిన జన్మలో పాపాలు, రాబోయే జన్మలో పాపాలు అన్నీ కూడా పెద్ద నిప్పుల భాండంలో కనుక కింద చిన్న దూది పడితే ఎలాగ పటాపంచలైపోతుందో అలా పటాపంచలైపోతుందండి. స్వామిని తెలిసి చేసినా, తెలియక ముట్టుకున్నా, తెలిసి ముట్టుకున్నా నిప్పు నిప్పే అన్నట్లుగా స్వామిని ఎలాగ తలిచినా కూడా మనకు ఉండేటటువంటివన్నీ కూడా పాపములన్నీ నశించిపోతాయి అని ఈ పాస్టర్లో చెప్తుంది. మనం కూడా ఆలయానికి భక్తితో వెళ్ళినా, భక్తితో వెళ్ళకపోయినా, ప్రేమతో స్మరించినా, ప్రేమతో స్మరించక, ప్రేమ లేకుండా స్మరించినా కూడా మనకు ఉండేటటువంటి పాపముల రాశి నశించిపోతుంది. కాబట్టి శ్రద్ధగా ప్రార్థించండి, పూజించండి, పలకండి, స్వామి నామాన్ని చెప్పండి అని ఆండాళ్ళ తల్లి ఈ 5వ పాశ్రంలో చెప్తుంది. ఇక రేపు 6వ పాశ్రం నుంచి ఒక్కొక్క గోపికను కూడా మేలుకొలుపుతూ కలుపుకుంటుంది. మొదట మనం చెప్పుకున్నట్లుగా తిరుప్పావే వ్రతం అంటేనే 10 మందితో కలుపుకుంటే, ఎంత కలుపుకుంటే అంత గొప్ప వ్రతం అన్నమాట ఇది. అంత బాగా మనం చేసినట్లు. కాబట్టి మించిపోలేదు సమయం, 5 రోజులైనా పర్వాలేదు, ఇప్పుడైనా కూడా. ఇంకా దీనికి కొన్ని షార్ట్ కట్ విధానాలు ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా ప్రారంభించవచ్చు. 6వ రోజు నుంచి కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్లో సంప్రదించండి. తప్పకుండా వ్రతంలో మనందరం కూడా భాగస్వామ్యులమవుదాం. మంచి అల్లుళ్ళు, మంచి కోడళ్లను తెచ్చుకునేందుకు తిరుప్పావే బ్రహ్మాండమైనటువంటి ఒక ఉపాయం అన్నమాట. ఆవిడ ఎలాగ రంగనాథుడిని భర్తగా పొందిందో, మరి మన ఇంటికి కూడా మంచి కోడలు కావాలి, మంచి అల్లుడు కావాలి, లేదా మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలి అంటే తిరుప్పావే వ్రతాన్ని ఆచరిద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ.